మళ్ళీ ఒక్కసారి స్టార్టింగ్ నుంచి చెప్తాను. ఎందుకంటే రికార్డింగ్‌లో నీట్‌గా మీకు రికార్డింగ్ అవుతది. డెక్స్ట్రా మీద చెప్తాను. సో, ఎప్పుడైనా సరే మీరు డెక్స్ట్రా మీద ఈజీగా చేస్తారు మీరు. ఎందుకంటే డెక్స్ట్రా మీద అందరికి ఐడియా ఉంటది కాబట్టి. సో, ఫస్ట్ ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ తీసుకోవాలంటే, దానికంటూ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. మీ పేరే పెట్టేసుకోండి. లేకపోతే ఏదైనా సరే బ్యూటీకి సంబంధించింది ఏదో ఒకటి. సో, నేను ఒక కంపెనీ నేమ్ రాస్తున్నాను. అనేసి ఒక వెబ్‌సైట్ అనేసి నేను చేస్తున్నాను. ఆ వెబ్‌సైట్ నేమ్ అనేసి ఇవ్వండి. దీని లోపల వచ్చేసి మన ఫైల్స్ అన్నీ మనం సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక ఫైల్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఈ ఫైల్‌ని వచ్చేసి నేను ఆ పేజ్‌లోకి నేను సేవ్ చేస్తాను. సేవ్ యాస్ డెస్క్‌టాప్ మీదకెళ్తే మనకి డెస్క్‌టాప్ మీద మనకి ఈ ఫోల్డర్ ఉంటది. ఈ ఫోల్డర్‌లోకెళ్ళేసి మనకి ఏదైనా సరే ఫైల్ నేమ్ వచ్చేసి ఫస్ట్ డిఫాల్ట్‌గా index.html అనేసి మనం సేవ్ చేసుకోవాలి. హోమ్ పేజ్ అనేసి డిఫాల్ట్‌గా index.html సేవ్ చేసుకోండి. దాంట్లో ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇదే సేమ్. ఏ ప్రాజెక్ట్ గాని, ఏ ఫైల్ గాని మీరు తీసుకున్నా సరే, మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇలాగే ఉంటది. డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ అండ్ హెచ్‌టీఎంఎల్. హెచ్‌టీఎంఎల్ అనేది రూట్ ఎలిమెంట్ అనమాట మనకి. నెక్స్ట్ హెడ్, హెడ్ లోపల టైటిల్ ఉంటది. అండ్ బాడీ అనమాట. ఎవరైనా సరే నోట్‌ప్యాడ్‌లో చేస్తున్నారా? నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌లో చేస్తున్నారా? ఎవరైనా నోట్‌ప్యాడ్‌లో చేసేవాళ్ళు ఉన్నారా మీరు? ఎందుకు నోట్‌ప్యాడ్‌లో? నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ లేదా నీ దాంట్లో? లేదా? డౌన్‌లోడ్ చేసుకోవాలి. చెప్పాను కదా మొన్న. ఎప్పుడైనా సరే నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌లో చేసుకుంటే ఇంత నీట్‌గా ఉంటది మీకి. అప్పుడు ఏది మిస్టేక్ చేస్తున్నారు, ఏది కరెక్షన్ చేస్తున్నారు అనేసి మీకు తెలుస్తదనమాట. నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది మీ కోడింగ్‌కి అట్రాక్టివ్‌గా చూపిస్తది. అండ్ మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో కూడా కనిపిస్తాయి మనకి. నోట్‌ప్యాడ్ అనేది అట్లా కాదు. అన్నీ ఒకటేలాగే కనిపిస్తదనమాట. సో, నోట్‌ప్యాడ్ వదిలేయండి. నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈ కోడింగ్ వచ్చేసి ఇలాగుండాలి నీట్‌గా మనకి. ఓకేనా? సో, నెక్స్ట్ గీత ఏది యూజ్ చేస్తున్నావు నువ్వు? ఓకే అమ్మ. ఇదే కదా! ఇదే నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇలాగే ఉందా మీ దాంట్లో? ఓకే అమ్మ. హ్మ్. ఓకే. ఓకే. సో, ఇలా చేస్తేనే ఇలా నీట్‌గా ఉంటది. నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ ఎందుకు యూజ్ చేయమంటున్నా అంటే, మీ కోడింగ్ ఎవ్రీథింగ్ మీరు రాయాలన్నమాట. అప్పుడు మీకు వస్తదన్నమాట హ్యాండ్స్‌తో. ఇది వచ్చిన తర్వాత మళ్ళీ ఏ బ్రౌజర్ మీరు వాడినా సరే మీకు ఈజీగా ఉంటదన్నమాట. ఓకేనా? సో, ఎవరైనా సరే నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ లేకపోతే ఇన్‌స్టాల్ చేసుకోండి. అది ఇన్‌స్టాల్ చేసుకోవాలి ఎలాగంటే నార్మల్‌గా గూగుల్‌లోకెళ్ళేసి ఎలా చేసినా నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ ఫ్రీ డౌన్‌లోడ్ ఫర్ మ్యాక్ గాని ఫ్రీ డౌన్‌లోడ్ అనేది ఎంటర్ చేసామంటే ఫ్రీ డౌన్‌లోడ్. డౌన్‌లోడ్‌లోకెళ్తాం. డౌన్‌లోడ్ చేస్తాం. ఏది కావాలంటే అది ఇన్‌స్టాల్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి డౌన్‌లోడ్ అంతే. అదే డౌన్‌లోడ్ అయిపోద్ది మనకి. పేజ్ నాట్ ఫౌండ్ అనేసి వస్తుంది. సో, మనకి ఏదైతే మనకి ఫైల్ నీట్‌గా ఉంటదో ఆ ఫైల్‌లో చేసి డౌన్‌లోడ్ చేస్తారు. ఇక్కడ చూడండి. 64 బిట్ అండ్ ఇన్‌స్టాలర్, జీపీఎస్ అండ్ పోర్టబుల్ అండ్ మల్టీ పోర్టబుల్. ఓకేనా? ఏదైతే మనకు మంచిగా ఉంటదో అది మాత్రం తీసుకోండి. ఇన్ కేస్ రాకపోతే నాకు చెప్పండి. నేను చెప్తాను మీకు. హెల్ప్ చేస్తాను. నెక్స్ట్ మనం స్టార్ట్ చేసేది ఏంటంటే బాడీ సెక్షన్‌లో మనకి నావ్ బార్ స్టార్ట్ చేస్తున్నాం. మీరు రాసుకోండి ఇట్లా. కామెంట్స్ చెప్పానా నేను? కామెంట్స్ చెప్పలేదా? సో, ఇలా కామెంట్స్‌లో నావ్ బార్ అని పెట్టుకొని, ఆ నావ్ బార్‌ని రాయండి. సో, నావ్ బార్ నేనేం చెప్పాను? హెచ్1లో రాయమండి. ఫస్ట్ వచ్చేసి మీరు హెచ్1లో రాయండి అని చెప్పాను. ఎందుకంటే కొద్దిగా ఫాంట్ సైజ్ ఇంక్రిమెంట్ అవుతదనేసి నేను హెచ్1లో రాయమన్నా. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఒక ట్యాగ్ రాస్తున్నట్టే దాని క్లోజింగ్ ట్యాగ్ కూడా మీరు వెంటనే ఇచ్చేయాలి. దీంట్లో వచ్చేసి నేనేమి ఇస్తున్నా అంటే యాంకర్ ట్యాగ్ ఇస్తున్నా. హెచ్ఆర్‌ఈఎఫ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ ఇలా మనకుండాలి ఏ. దీని మధ్యలో మనం ఏమి ఇస్తున్నాను? హోమ్ పేజ్. హోమ్ అనేసి ఇస్తున్నా. దీని మీద క్లిక్ చేసి కంట్రోల్ డి అని ప్రెస్ చేస్తే మనకు కాపీ పేస్ట్ అవుతుంది. కంట్రోల్ డి అని ప్రెస్ చేస్తే. లేదనుకోండి కాపీ చేసుకోండి పేస్ట్ చేయండి. కాపీ పేస్ట్ చేయాలనుకుంటే ఇట్లా రైట్ రైట్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ చేసుకొని కాపీ అని చేసుకొని మళ్ళీ ఎక్కడైతే మన పేస్ట్ అవ్వాలనో అక్కడ పేస్ట్ ఇస్తే బాగుంటుంది. అందరికి తెలిసిందే కదా కాపీ పేస్ట్ గురించి అందరికి తెలిసే ఉంటాయి. ల్యాప్ యూజ్ చేసే వాళ్ళందరికీ. ఇప్పుడు మనం ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ ఇదే కోడ్ కాపీ పేస్ట్ అవ్వాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి కంట్రోల్ డి అని ప్రెస్ చేస్తే మనకు వస్తుంది అనమాట. కంట్రోల్ డి హోము. నెక్స్ట్ పేజ్ వచ్చేసి నేను అబౌట్ అనుకుంటున్నా. నెక్స్ట్ పేజ్ వచ్చేసి సర్వీసెస్ అనుకోన్నా. నెక్స్ట్ పేజ్ వచ్చేసి కాంటాక్టర్స్ అనుకోన్నా. ఇలా ఇలా 4 పేజెస్ అనుకున్నాను. ఇప్పుడు ఈ 4 పేజెస్ మనకు కావాలంటే మనం డిజైన్ చేసుకోవాలి మనం. ఫస్ట్ ఈ హోమ్ పేజ్‌ని డిజైన్ చేద్దాం మనం. హోమ్ పేజ్‌లో నేనేం చేస్తానంటే ఒక బ్యానర్ ఇమేజ్ కావాలనుకుంటున్నా. ఇప్పుడొచ్చేసి ఇక్కడ ఏ లింక్ మనం ఇవ్వలేదు కాబట్టి ఈ హోమ్ పేజ్ లింకే ఇదనమాట. index.html ఏదైతే మనం ఫైల్ నేమ్ సేవ్ చేస్తామో అదే ఫైల్ నేమ్‌ని ఇక్కడ ఇవ్వాలి. index.html. index.html.
ఇప్పుడు మనకి అబౌట్ పేజ్ లేదు. అబౌట్ పేజ్ ఫస్ట్ వచ్చేసి ఇండెక్స్ పేజ్ నేను ఏమనుకుంటున్నా అంటే నాకు ఒక ఫస్ట్ బ్యానర్ ఇమేజ్ కావాలనుకుంటున్నా. బ్యానర్ ఇమేజ్ సింటాక్స్ ఏంది? ఐఎంజీ ఎస్ఆర్సి ఈక్వల్ టు ఇది ఇమేజ్ టైప్ యొక్క సింటాక్స్ అనమాట. ఇప్పుడు 100% కావాలనేసి అనుకుంటే విడ్త్ ఈక్వల్ టు 100% అనేది ఇస్తాం. హైట్ పర్టికులర్గా ఏదైనా ఇస్తాం. హైట్ ఏదో ఒక 200 300 పిక్సెల్ ఏదో 250 పిక్సెల్ ఎంత ఇస్తాం మనం. 200 పిక్సెల్ 250 పిక్సెల్. మనకి ఇమేజెస్ లేదు. ఏదైనా సరే ఇమేజెస్ ఇద్దాం అనుకుంటే ఫస్ట్ ఇమేజెస్ కావాలి కదా మనకి. ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకుందాం. నేను నా వెబ్సైట్ ఏంది బ్యూటీకి సంబంధించినవి చేస్తున్నా. నేను వచ్చేసి బ్యూటీకి సంబంధించినవి ఇన్స్టాల్ చేస్తాను. గూగుల్లోకి వెళ్ళండి, డౌన్లోడ్ చేసుకుంటాను ఇమేజెస్. ఇక్కడికి వచ్చేసి బ్యూటీ సలూన్ ఇమేజెస్ వచ్చేసి ఇమేజెస్లోకి వెళ్తే సో వాటికి సంబంధించి సో ఇమేజ్ తీసుకుంటున్నాం. ఇమేజ్ వచ్చేసి మనకి చూడండి బ్యానర్ ఇమేజ్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. రైట్ క్లిక్ ఇచ్చేసి సేవ్ ఇమేజ్ యాజ్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనకి ఎక్కడ ఉంది? డెస్క్టాప్ మీద ఉంది. డెస్క్టాప్ అండ్ బ్యూటీలో అండ్ ఇక్కడ ఈ పాత్లోనే మీరు సేవ్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ సేవ్ చేయకూడదు. 1 2 3 ఇచ్చుకోండి. 1 అండ్ అబౌట్ అస్కి అన్ని వాటికి కూడా నేను ఇచ్చేస్తాను ఒకటేసారి. ఎందుకంటే మళ్ళీ వాటికి కానీ మనకి ఇమేజెస్ కావాలి కాబట్టి కొన్ని ఇమేజెస్ నేను చేస్తాను. 2 అని సేవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ ఇమేజ్ తగ్గట్టుగానే అంటే మనం ఏ ప్రాజెక్ట్ అయితే మనం చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ తగ్గట్టుగానే మనకి ఇమేజెస్ ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట మనకి. లేకపోతే మనకు ప్రాబ్లం అవుతుంది. కాంటాక్టర్స్కి ఈ ఇమేజ్ పెడదాం మనకి. 4th ఇమేజ్, 5th ఇమేజ్. సో 1 by 1 2 3 4 అనేసి మనం సేవ్ చేసుకోండి. ఈజీగా ఉంటుంది మీకు. ఇవన్నీ చిన్న చిన్న సర్వీసెస్లో ఏదైనా సరే మనం చేయాలనుకుంటే సర్వీసెస్లో వచ్చేసి ఈ ఇమేజెస్ మీరు పెట్టండి. సర్వీసెస్లో సిక్స్. ఇక్కడ చూస్తే మనకి 6th అనేది జేపీజీ ఇమేజ్, 5th అనేది జేపీజీనే, 4th జేపీజీనే, 3rd జేపీజీనే, 2 జేపీజీనే అండ్ ఫస్ట్గానే ఎలాగో జేపీజీనే ఉంటుంది మనకి. సో ఒకసారి చూద్దాం. మనకి ఫస్ట్ బ్యానర్ ఇమేజ్ మనకి ఏం కావాలి? 1.jpg. మనకు అదే ఫోల్డర్లో ఉంది కాబట్టి ఇదే ఫోల్డర్లోనే మనకు ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా మనం ఇవ్వచ్చు. ఒకసారి చూద్దాం. మనకి అవుట్పుట్ చూద్దాం మనకి వచ్చిందా లేదో. దీన్ని ఓపెన్ చేయాలి. చూడండి 1.jpg. ఇప్పుడు ఈ లింక్స్ అన్ని మనకు ఎగ్జాక్ట్ సెంటర్లోకి రావాలనుకుంటున్నాం. సెంటర్లోకి రావాలంటే నేనేం చెప్పాను? సెంటర్ ట్యాగ్ యూజ్ చేయమని చెప్పాను. ఈ మొత్తానికి సెంటర్ ట్యాగ్ ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు మాత్రమే కావాలి సెంటర్. ఇవన్నీ వచ్చేసి మళ్ళీ దీనిలో చిల్డ్రన్ ఎలిమెంట్స్ కాబట్టి ఇట్లా చిల్డ్రన్ అనమాట. ఇది పేరెంట్, ఇది చిల్డ్రన్, ఇది పేరెంట్, ఇది చిల్డ్రన్స్ అనమాట. మనకి అలా తెలియాలన్నమాట. ఏది యాడ్ పెట్టాను అదే కామెంట్ కోసం. ఇది నావ్ బార్ తెలియడానికి కామెంట్స్ అనమాట. ఈ కామెంట్స్ ఏంటంటే మీకు తెలియడానికి ఏ కోడ్ ఎక్కడి వరకు ఉంది అనేసి. నావ్ బార్ స్టార్ట్ అండ్ నావ్ బార్ ఎండ్. ఈ కోడింగ్ వచ్చేసి మనకి నావ్ బార్ స్టార్టింగ్, ఇది నావ్ బార్ ఎండింగ్, ఇది కామెంట్స్ అనమాట. మీకు డిస్ప్లే అవ్వవు, మీకు తెలియడానికి నావ్ బార్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, నావ్ బార్ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇదంతా నావ్ బార్ సంబంధించిన కోడ్ అనేసి మీకు తెలియడానికి. ఓకేనా? క్లియర్ కదా? సో ఇప్పుడు హోమ్ పేజ్లో వచ్చేసి మన సర్వీసెస్ గురించి మనం రాసుకోవచ్చు అనమాట. సో నాకు సర్వీసెస్ గురించి అంత పెద్దగా తెలియదు. ఏదో ఒకటి హెడ్డింగ్ ఇచ్చేస్తున్నాను. H1 అనేసి నేను ఇస్తున్నా. ఇక్కడ ఏదో ఒకటి సర్వీస్ అనమాట. సపోజ్ మనకి ఇక్కడే చూద్దాం. మనం ఇమేజెస్ ఏదైనా సరే డీటెయిల్స్ అనుకుంటున్నా. అంటే మనకి ఏంటంటే నేను చెప్పిన ట్యాక్స్ వరకు మనకు అప్లై అవ్వాలి మనకి. ఇప్పుడు నేను ఇక్కడ వెళ్తున్నాను. బ్యూటీ సెలూన్ అనేసి ఏదో ఒకటి బ్యూటీ సెలూన్ అనేసి బ్యూటీ ప్యారలల్ అనేసి ఏదో ఉంది. హెడ్డింగ్ అదే ఇస్తాను నేను. ఇక్కడ హెడ్డింగ్ వచ్చేసి అది ఇచ్చాను. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇస్తాను. పారాగ్రాఫ్ అంటే మనకి ఎలా డిస్ప్లే అవ్వాలనేసి మన చాయిస్ అది. కానీ నేను ఎంతవరకు అయితే మీకు చెప్పానో అవన్నీ అప్లై చేయండి. మీకు ఎంతవరకు అయితే క్లాస్ నేను చెప్పాను, ఏ ట్యాక్స్ అయితే చెప్పానో అవి డిస్ప్లే చేసేదానికి చూడండి. చూద్దాం మనకి అవుట్పుట్. చూడండి ఏ బ్యూటీ సెలూన్ ఆర్ ప్యారలల్ అనేసి అండ్ పారాగ్రాఫ్ యూజ్ చేశారు. సో H1 ట్యాగ్ చెప్పాను, పారాగ్రాఫ్ ట్యాగ్ మీరు యూజ్ చేశారు. అంతే చాలు. మనకి ఏంటంటే మెయిన్ వచ్చేసి ఫస్ట్ చాప్టర్లో మీరు నేర్చుకోవాల్సింది
హోమ్ క్లిక్ చేసి హోమ్‌కెళ్ళాలి. అబౌట్ క్లిక్ చేసి అబౌట్‌కెళ్ళాలి. అబౌట్‌ని సర్వీసెస్ క్లిక్ చేస్తే సర్వీసెస్‌కెళ్ళాలి. కాంటాక్ట్ క్లిక్ చేస్తే కాంటాక్ట్‌కెళ్ళాలనమాట. ఇలాగ ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి నావిగేట్ అవుతుండేది. అదే ఫస్ట్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ మనకి ఆ పేజ్‌లో మనకేమైనా ఉండొచ్చు. బ్యానర్ ఇమేజ్ ఉండొచ్చు, అండ్ హెడ్డింగ్ ఉండొచ్చు, అండ్ పారాగ్రాఫ్ ఉండొచ్చు, ఇంకా సబ్ ఇమేజెస్ ఉండొచ్చు. సబ్ ఇమేజెస్ కూడా ఇద్దాం చూడండి. ఇక్కడొచ్చేసి ఐఎంజీ ఎస్ఆర్‌సి ఈక్వల్ టు అండ్ ఐఎంజీ. ఇక్కడొచ్చేసి నేనేమిస్తున్నా అంటే 1.jpg ఇస్తున్నా. 1.jpg ఇక్కడ హైట్ విడ్త్ కూడా ఇచ్చేస్తాను. విడ్త్ విడ్త్ ఈక్వల్ టు ఒక 200 పిక్సెల్ ఇస్తున్నా. హైట్ ఈక్వల్ టు అదే ఇస్తాను నేను 200 పిక్సెల్. అన్నిటికీ అదే ఇస్తాను చూడండి. దీని మీద క్లిక్ చేశాను. కంట్రోల్ డి. ఇక్కడ నేమ్స్ మారుస్తున్నాను. 2 అండ్ 3 అండ్ 4. చూద్దాం అవుట్పుట్. చూడండి ఇమేజెస్ కూడా ఇక్కడ వచ్చాయి. ఇప్పుడు ఈ ఇమేజెస్ అన్ని సెంటర్‌లోకి రావాలనుకుంటే దీనికి సెంటర్ ట్యాగ్ వాడండి. సెంటర్ ట్యాగ్. సెంటర్ ట్యాగ్. అంటే మనకు చూడడానికి అంటే అట్రాక్టివ్‌గా కనిపించడానికి అంతే అది. చూడండి సెంటర్‌లోకి వచ్చింది. సో ఇది హోమ్ పేజ్ అనమాట. ఇప్పుడు అబౌట్‌ని క్లిక్ చేసి అబౌట్ పేజ్‌కెళ్ళాలి అంటే మన దగ్గర అబౌట్ పేజ్ లేదు. ఈడికి డబుల్ క్లిక్ అని ఇవ్వచ్చు ఇక్కడ. న్యూ పేజ్ ఓపెన్ అయితది. లేదా ఇక్కడ చూడండి న్యూ పేజ్ అనేసి ఉంది. న్యూ అని క్లిక్ చేసి ఇక్కడ వస్తది. లేదా ఫైల్‌లోకెళ్ళేసి న్యూ అని క్లిక్ చేస్తే న్యూ అని వస్తది మనకి. ఈ న్యూ పేజ్‌లో డిజైన్ ఏముండాలి? మొత్తం అంతా ఇదే ఉండాలి కదా మనకి మళ్ళీ. సేమ్ ఇదే కాపీ చేసుకుంటున్నాను. కాపీ అండ్ పేస్ట్ అనమాట. కాపీ పేస్ట్. ఇప్పుడు దీనికి సేవ్ ఏమి చేయాలి? ఏదైనా సరే మీ చాయిస్. అబౌట్.html అబౌట్.html ఇస్తున్నాం. అప్పుడు ఏం చేయాలి ఇక్కడ? అన్ని పేజ్‌లో మళ్ళీ అబౌట్.html అనేసి మీరు ఇవ్వాలి. మళ్ళీ ఇది ఈ పేజ్‌లో వచ్చేసి అబౌట్.html అనేసి ఇవ్వాలి. ఇక్కడ కూడా అబౌట్.html అనేసి ఇవ్వాలి. ఇలా ఎవ్రీ టైమ్ మీరు రాసే బదులు ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ అన్ని ప్రతి పేజ్ క్రియేట్ చేశాను. ఇక్కడ నుండి డబుల్ క్లిక్ ఇస్తున్నా. ఫైల్ వచ్చేసి సేవ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చి సర్వీసెస్ అని పెడుతున్నా. సర్వీసెస్.html సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ డబుల్ క్లిక్ ఇస్తున్నాను. మళ్ళీ ఫైల్‌లోకి వెళ్తున్నా. సేవ్‌లోకి వెళ్తున్నా. మళ్ళీ ఇక్కడ కాంటాక్ట్.html. ఇప్పుడు అన్ని పేజెస్ మనం ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ చూడండి. సర్వీసెస్‌కి ఏ నేమ్ అయితే మనం సేవ్ చేశామో ఇక్కడ చూడండి సర్వీసెస్.html. నెక్స్ట్ కాంటాక్ట్ అనమాట. కాంటాక్ట్.html. సర్వీసెస్.html, కాంటాక్ట్.html. ఇప్పుడు ఈ పేజ్ అన్ని పేజ్ కామన్‌గా ఇవ్వండి. మళ్ళీ కావాలంటే మనం మార్చుకుందాం అన్ని. అన్ని స్ట్రక్చర్ అంతా సేమ్ గానే ఉంటది కాబట్టి ఆ స్ట్రక్చర్ తగ్గట్టుగా నేను ఇస్తున్నాను అంతే. ఇప్పుడు చూడండి. అన్ని పేజెస్ వచ్చాయి. ఇప్పుడు అబౌట్ కదా! అబౌట్ వచ్చేసి మనకి ఏదైనా హెడ్డింగ్ మారుతది కదా మనకి. అన్నిట్లో అదే ఉంటది కదా! అబౌట్ అస్ లేదా అబౌట్ పేజ్ అనేసి రాస్తున్నాం. ఆ పేజ్‌లో హెడ్డింగ్ ఏదైనా ఉండొచ్చు. మీకు తెలియడానికి అబౌట్ అస్ అని ఇస్తున్నా. ఇక్కడ ఇమేజ్ మారుస్తున్నాను. సెకండ్ ఇమేజ్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి థర్డ్ ఇమేజ్ ఇస్తున్నాను. లేదా ఫోర్త్ ఇమేజ్ ఇద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సర్వీసెస్ పేజ్. సర్వీసెస్ పేజ్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సిక్స్త్ ఇమేజ్ ఉందా మనకి? ఫిఫ్త్ ఇమేజేనా? ఫిఫ్త్ ఇమేజేనా? ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్ ఇమేజ్ ఇస్తున్నాను. కాంటాక్ట్ పేజ్. ఇప్పుడు చూడండి మనకి ఎలా ఉందో. సేవ్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ చూస్తాను. ఇండెక్స్ పేజ్. ఇప్పుడు ఏంటి హోమ్ పేజ్. అబౌట్ పేజ్‌కి వెళ్తాను. చూడండి అబౌట్ పేజ్‌కి ఇంకో ఏదో ఇమేజ్ వచ్చింది. మనకు మారాలంతే ఇక్కడ. మనకు తెలియాలి. ఓకే. అబౌట్ పేజ్ అనేసి వచ్చింది. ఇక్కడ చూడండి సర్వీసెస్ పేజ్. ఇక్కడ చూడండి సర్వీసెస్ పేజ్ వచ్చింది. ఇక్కడ ఏదో సర్వీసెస్‌కి వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ కాంటాక్ట్ పేజ్. కాంటాక్ట్ చూడండి బ్యూటీ పార్లర్‌లో వచ్చింది. కాంటాక్ట్ ఇమేజ్ అండ్ ఇలా. సో ఇలా ఉండాలి అంతే. సింపుల్‌గా నేను ఏదైతే చేశానో ఇట్లా ఒక పేజ్ నుంచి ఒక పేజ్ నావిగేట్ అవ్వాలి. అండ్ ఇమేజెస్ మనకు డిస్‌ప్లే అవ్వాలి. ఇమేజెస్ వల్లే మన వెబ్‌సైట్‌కి అట్రాక్టివ్‌నెస్ వస్తది మనకి. ఓకేనా? సో ఇలాగే ఇది సేవ్ చేసిన తర్వాత అంటే ఈ ప్రాజెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూస్‌గా నేను ఏదైతే మనకు ఫైల్స్ చెప్తానో, ఏదైతే నేను కాన్సెప్ట్స్ చెప్తానో ఎవ్రీడే అదే కాన్సెప్ట్స్‌ని వీటి మీద ఇంప్లిమెంట్ చేయాలి మీరు. వీటి మీద ఇంప్లిమెంట్ చేశారు అనుకుంటే ఇదంటూ ఒక డమ్మీ ప్రాజెక్ట్ అనమాట మీకు. ఎవ్రీ కాన్సెప్ట్‌ని మీరు చేసే డమ్మీ ప్రాజెక్ట్ ఇది. డమ్మీ ప్రాజెక్ట్ లాగా మీకు ఉంటదనమాట ఇది. ఇప్పుడు చూడండి నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేసి ఉన్నాయి. దీంట్లోనే నేను చెప్తాను ఇవాళ టాపిక్ వచ్చేసి ఫార్మాటింగ్ ట్యాగ్.
ఫార్మాట్ ట్యాగ్ అంటే ఏంటంటే ఏదైనా సరే మనకి ఇక్కడ సెపరేట్‌గా ఇది కొద్దిగా స్టైలింగ్ కొద్దిగా బోల్డ్‌లో మనకు తెలుసుకోవాలనుకో బోల్డ్‌లో మనం పెట్టుకోవాలనుకుంటున్నాం. బోల్డ్‌లో మనం పెట్టుకోవాలంటే బోల్డ్ ట్యాగ్ అనేసి కొన్ని యూజ్ చేస్తారన్నమాట. లేకపోతే దీనికి ఏదైనా సరే అండర్‌లైన్ మనం ఇవ్వాలనుకుంటున్నాం. అండర్‌లైన్ యూజ్ చేస్తారన్నమాట. లేకపోతే ఇంకొకటి ఏదైనా సరే ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటే కొద్దిగా స్టైలింగ్ ఎలిమెంట్స్ అన్నమాట మనకి. సో, ఇప్పుడు ఇండెక్స్ పేజ్‌కి నేను ఒక స్టైలింగ్ అప్లై చేద్దాం అనుకుంటా. ఇప్పుడు చూడండి. దీనికి నేనేం చేస్తా అంటే కొద్దిగా కలరింగ్ ఇద్దాం అనుకుంటున్నా. కలరింగ్ రావడానికి మార్క్ ట్యాగ్ అనేసి ఒకటుంది. ఈ ఫార్మాటింగ్ ట్యాగ్స్ వచ్చేసి మనకి వితిన్ ది ట్యాగ్ లోపలే మనం రాస్తాం. చూడండి మార్క్ ట్యాగ్. ఎక్కడైతే ఓపెన్ చేసామో మళ్ళీ క్లోజ్ చేయాలి మనకి డెఫినిట్‌గా. ఇప్పుడు దీనికొచ్చేసి ఒక కలరింగ్ ఇవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు చూద్దాం ఒకసారి. దీనికెళ్ళేసి రిఫ్రెష్ చేస్తాను నేను. చూడండి. బ్యూటీ పార్లర్ సలూన్. ఇప్పుడు ఉండే హెడ్డింగ్స్ అన్నిటికి ఉండే హెడ్డింగ్స్ దీనికి అండ్ సర్వీసెస్‌కి, దీనికి అండ్ కాంటాక్ట్ దీనికి అన్నిటికి మార్క్ ట్యాగ్ అప్లై చేయండి మీరు. నేను ఒక పేజ్‌లో అప్లై చేసి చూపిస్తాను. రిమైనింగ్ పేజ్‌లో మీరు అప్లై చేసి చూపించండి. నెక్స్ట్ ఈ బ్యూటీ సలూన్ అనేసేసి ఒక జస్ట్ ఏదో ఒక బ్రాండింగ్ నేమ్ అనమాట. బ్రాండింగ్ నేమ్ మనకి ఎప్పుడెలా ఉండాలి? బోల్డ్‌నెస్‌లో ఉండాలి. బీ ఫర్ బోల్డ్ అనమాట మనకి. ఇది వరకే. బీ ఫర్ బోల్డ్. అందుకోసం అనేసి బీ అని పెడుతున్నాం. ఇప్పుడు బ్యూటీ పార్లర్ ఇది కూడా బోల్డ్ కావాలి కాబట్టి బీనే మనకు స్ట్రాంగ్ కూడా అంటారు. అంటే మనకు తెలియడానికి బీనే మనకు స్ట్రాంగ్ కూడా అంటామట. ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు మనం. బీ అయినా సరే, స్ట్రాంగ్ అయినా సరే ఏదో ఒకటి మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట మనం. 2 యూజ్ చేసుకోనవసరం అవసరం లేదు. ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు. బోల్డ్‌నెస్ గాని, స్ట్రాంగ్ గాని. ఒకసారి చూద్దాం మనకి ఇక్కడ చూడండి. బ్యూటీ పార్లర్ అండ్ బ్యూటీ సలూన్. చూడండి. ఇప్పుడు ఏదైనా సరే మనకి సపోజ్ ఇంకో పేజ్ తీస్తున్నా. ఇది ఇటాలిక్ లాగా కావాలనుకుంటున్నా. ఇటాలిక్ ఐ ఫర్ ఇటాలిక్ అనమాట. ఇటాలిక్ స్టైల్‌లో మనకుంటాయి. కర్సివ్ టైప్‌లో అనమాట మనకి. ఐ ఇటాలిక్. చూద్దాం చూడండి. అబౌట్‌లోకి వెళ్తున్నా. చూడండి ఇటాలిక్ అబౌట్ అస్ అనేసి. ఈ కంటెంట్ కూడా మనకి ఇటాలిక్‌లోనే కావాలి అనేసి అనుకుంటే ఐ ట్యాగ్ పెడతాం. ఐనే మనం ఎంఫసైజ్ కూడా అంటారనమాట. ఏదో ఒక ట్యాగ్. ఈఎం అయినా యూజ్ చేయొచ్చు లేదా ఐ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. 2 ట్యాగ్స్ నేను యూజ్ చేస్తున్నాను మీకు అంతే తెలియడానికి. ఎం ఎంఫసైజ్ అనమాట. ఇప్పుడు చూడండి కొద్దిగా బ్యూటీ వస్తుంది దానికి. వెబ్‌సైట్ కంటూ కొద్దిగా అట్రాక్టివ్‌నెస్, ఫాంట్‌నెస్ అంటే మారుతుంది చూడండి. ఇవే ఫాంట్ అంటే ఫాంట్ ఫ్యామిలీ సారీ. ఫార్మాటింగ్ ట్యాగ్స్ అన్నమాట ఇవి. ఫార్మాటింగ్ ట్యాగ్స్ వల్ల ఏమి అప్లై చేస్తామంటే జస్ట్ ఫార్మాటింగ్ మనకు అప్లై అవుతుంటాయి మనకి. ఓకేనా? నెక్స్ట్ స్ట్రాంగ్ బోల్డ్ అది అండర్‌లైన్ అన్నమాట. అండర్‌లైన్ రావాలంటే యూ అన్నమాట. యూ ఫర్ అండర్‌లైన్. సర్వీసెస్‌లోండి అండర్‌లైన్ వచ్చింది సర్వీసెస్ అనేది. అండర్‌లైన్ ఎక్కడైనా యూజ్ చేయాలంటే యూ అనేసి యూజ్ చేయండి. యూ బదులే ఐఎన్ఎస్ కూడా మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఐఎన్ఎస్. ఎక్కడి నుంచి ఎక్కడ రావాలి? ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి అండ్ ఇక్కడి వరకు నాకు కావాలి అనేసి అనుకుంటే ఇక్కడి వరకు మీరు స్లాష్ ఐఎన్ఎస్. ఇక్కడి వరకు ఇలా రాస్తారు. సరే చూద్దాం. చూడండి అండర్‌లైన్ వచ్చింది మనకి. దీనికి అండర్‌లైన్ వచ్చింది. దీనికి అండర్‌లైన్ వచ్చింది. నెక్స్ట్ ఎప్పుడైనా సరే మనకి స్ట్రైప్ చేయాలి. కట్ చేయాలి ఏదైనా సరే. ఇదంతా మనకు లైన్స్ వద్దు నాకు. ఇదంతా డిఈఎల్ అనమాట. డెలిట్ అనమాట. డిఈఎల్ స్లాష్ డిఈఎల్. డెలిట్ అంటే మనకి జస్ట్ ఆ టెక్స్ట్‌ని కొట్టేస్తది మనకి. చూడండి ఇలా. ఏదైనా సరే టెక్స్ట్‌ని కొట్టేయాలి అనేసి అంటే ఆఫర్స్‌కి మనకి ఏదైనా సరే 2000 ఆఫర్స్ గాని, 3000 ఆఫర్స్ గాని అలా పెట్టుకుంటాం మనం. దాన్ని స్ట్రైప్ చేసి దాని పక్కన ఇంకో వాల్యూ కావాలి అనేసి అనుకుంటే దాన్ని ఇట్లా స్ట్రైప్ చేసుకొని మనం ఏదైనా సరే ఆఫ్ అనేసి మనం పెట్టుకోవచ్చు అనమాట మనం. ఓకేనా? ఇంకా చాలా ఉంటాయి మనకి. సో, మనకి ఇక్కడి వరకైతే మనకు చాలు. ఇంకా స్ట్రాంగ్ అనేసి ఇంకా స్ట్రాంగ్‌గా చెప్పేసాం. బిగ్ అనేసి, స్మాల్ అనేసి ఇలాంటియన్నీ ఉంటాయి మనకి. సపోజ్ మళ్ళీ ఇక్కడ అప్లై చేయలేము మనం. కాంటాక్ట్ పేజ్‌లో ఓకే. ఇక్కడ అప్లై చేద్దాం. ఇక్కడ అప్లై చేసిన మనకి వేస్ట్‌లే. పారాగ్రాఫ్ అనేది ఉంది. దానికి సైజ్ వచ్చేసి ఇంకా కొద్దిగా పెద్ద సైజ్‌లో కావాలనుకుంటున్నా. బిగ్ అనమాట. ఈ నుంచి ఈడి వరకు స్పేస్ వరకు మనకి కొద్దిగా బిగ్ సైజ్‌లో కావాలనుకుంటే బిగ్ అనమాట. సో, చూద్దాం మనకి. కాంటాక్ట్. ఇక్కడ చూడండి కొద్దిగా బిగ్ సైజ్‌లో వచ్చింది చూడండి మనకి. పారాగ్రాఫ్ వచ్చేసి నార్మల్‌గా ఇంత సైజ్‌లోనే ఉంటది. దానికంటే కొద్దిగా పెద్దగా రావాలంటే ఇక్కడ చూడండి బిగ్ అనేసి ఇచ్చాను నేను. స్మాల్ ఇస్తే ఇంకా స్మాల్ అయిపోద్ది మనకి. సో, మీరు స్మాల్ కూడా యూజ్ చేయండి. నెక్స్ట్ చిన్న కాన్సెప్ట్ ఉంది అది ఇక్కడే నేను ఇచ్చేస్తాను.
ఏదైనా సరే మనకి లాగ్, లాగ్ సఫిక్స్ అనమాట. సబ్ అనమాట. సబ్. లాగ్ సఫిక్స్ 10. లాగ్ సఫిక్స్ 10 అంటే మనకి ఇలా ఉంటది. ఇది ఇంకో లైన్ బ్రేక్ ఇస్తున్నా. బ్రేక్ ట్యాగ్ అనమాట. ఒక లైన్ బ్రేక్ ఇస్తున్నా నేను. ఇక్కడ స్పేసింగ్ ఇచ్చింది మాత్రం మనకి స్పేసింగ్ అప్లై అవ్వదు మనకి. లైన్ బ్రేక్ అవుతది మనకి ఇక్కడ. ఇది ఎం అంటే ఈ పవర్ అంటే ఏదైనా పవర్‌లో మీరు రావాలనుకుంటే సూపర్ అనమాట. ఈ స్క్వేర్ ఇలాంటివి వస్తాం కదా మనకి. అలాంటి ఏమైనా స్ట్రక్చర్ రావాలంటే సూపర్. దాని పక్కనే ఆ ఎలిమెంట్ పక్కనే మీరు ఇలా సూపర్ రాస్తారు. ఇప్పుడు చూడండి 10 అని పెడుతున్నా. బ్రేక్ ట్యాగ్ ఎందుకు ఇస్తున్నారు? ఇవన్నీ 1 బై 1 రావాలి అనేసి నేను ఇస్తున్నాను అంతే. ఒకసారి కాంటాక్ట్ పేజ్‌లో చూద్దాం మనకి ఈ 2 రాసింది. చూడండి. లాగ్ సఫిక్స్ 10 సబ్ అనేసి ఇస్తే ఇట్లా సఫిక్స్ లేక్ మనకొస్తది. పవర్ లేక్ చూడండి సూపర్ అనమాట. సూపర్ ఇస్తే ఇలా పవర్ లేక్ మనకొస్తది. సో ఇవాళ మనకి ఫార్మాటింగ్ ట్యాగ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి మనకి. అర్థమైందా? ఎలా చేయాలి ప్రాజెక్ట్ అనేసి? ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అర్థం ప్రైజింగ్‌కా? సపోజ్ సర్వీసెస్‌లో తీసుకుంటున్నా. సర్వీసెస్‌లో వచ్చేసి ఒకటి తీసుకుందాం. హెచ్1లో వచ్చేసి మేకప్ ప్రైస్ వచ్చేసి మనకి మేకప్ ప్రైస్ వచ్చేసి ఒక 2000 పెట్టారు. ఈ 2000 నీకు ఆఫ్ అయిపోయింది. ఈ 2000 కాకుండా ప్రజెంట్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ అనేది రాద్దాం. కామా ఆఫర్ ప్రైస్. ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఒక 1500కి వస్తుంది నీకు. అప్పుడు మనకి ఇది స్ట్రైప్ చేసేయాలి. ఎలాగా? డిఎల్ అని పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిఎల్. ఒకసారి చూద్దాం మనకి అవుట్పుట్. చూడండి మేకప్ ప్రైస్ 2000 కొట్టేసి ఆఫర్ ప్రైస్ వచ్చేసి 1500. ఇలా ఏదైనా సరే. సో ఇలా స్ట్రైప్ చేసుకొని మనం రాసుకోవచ్చు అనమాట ఎక్కడైనా. దాడ్ అయింది కదా. దాడ్ ఆడాం కదా మనకి కనపడలేదు మనకి ఇందాక ముందు. డిఎల్ వాడింది ఇదే అనమాట. మీరు సిఎస్ఎస్ నేర్చుకోవాలి ఇన్విజిబుల్ అవ్వాలనుకుంటే. సిఎస్ఎస్ వస్తేనే ఇన్విజిబుల్ మనం చేసుకోవచ్చు అనమాట. ఆ ఇన్విజిబుల్ అయ్యే బదులు ఇంకా రాయకపోతే పర్లేదు కదా, ఇంకా రాయకపోతే పోతుంది కదా. ఇన్విజిబుల్ అవ్వాలంటే మనకు సిఎస్ఎస్లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. డిస్ప్లే నన్ అనేసి, విజిబిలిటీ హిడెన్ అనేసి అలాంటివి. అక్కడ సిఎస్ఎస్ ప్రాపర్టీకి వెళ్ళినప్పుడు మీకు ఇన్విజిబుల్ అవుతుంది. ఇదేంటంటే ఓన్లీ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్తోనే కొద్దిగా స్టైలింగ్ అప్లై చేసుకోవడం. ఆ ట్యాగ్స్ నేను చెప్పాను అన్నమాట. ఇప్పుడు మీరు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ నేర్చుకుంటేనే మీరు అనుకున్న వాల్యూస్ అన్నీ మీరు చేసుకోగలరు అనమాట. ఇది ఇంకా స్టార్టింగే మనకి, ఇంకా స్టార్టింగ్ క్లాసే ఇవన్నీ. ఇంకా నేర్చుకుంటే చాలా ఉన్నాయి మీకు. అవన్నీ నేర్చుకున్న తర్వాత మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి అనమాట. క్లియరా? సో ఎవరు పవన్ అడిగింది ఇప్పుడు? ఉమాశంకర్ క్లియరా నీకు? పవన్ రేపటి వరకు టాస్క్ కంప్లీట్ చేస్తావా? కంప్లీట్గా నాకు నీట్గా ఉండాలి. కోడింగ్ కూడా నీట్గానే ఉండాలి అండ్ ఇలా రాసుకోవడం కూడా నీట్గానే ఉండాలి. సో నేను బ్యూటీకి రాశాను కదా, మీకు సంబంధించింది మీరు రాయండి. సో మీకంటూ కొన్ని ఫేవరెట్ ఉంటాయి. బ్యాటింగ్, క్రికెట్ గురించో, ఐపీఎల్ గురించో, బెట్టింగ్స్ గురించో, దేని గురించో వాటికి సంబంధించినది తీసుకొని రాయండి. అప్పుడు నీట్గా చేయండి. దానికి సంబంధించిన ఇమేజెస్ కానీ, దానికి సంబంధించిన కంటెంట్ కానీ, దానికి సంబంధించి గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి ఎలాంటి కంటెంట్ అయినా మనకు సెర్చ్ చేస్తే మనకు దొరుకుతుంది అనమాట. ఆ కంటెంట్ తీసుకొని మీరు చేయండి. ఇంకొకరు సంబంధించింది, ఇంకొకరు ఆన్లైన్ షాపింగ్ సంబంధించినది అట్లాగా. అంటే ఎలా ఉంటుంది అనేసి కంటెంట్ అంతే. మనకు ఆ ఇమేజెస్ పెట్టేస్తే మనకు దాని గురించి తెలిసిపోద్ది మనకి. ఇమేజెస్ బేస్ చేసుకొని మనం చూసేయచ్చు అనమాట. ఇప్పుడు చూడండి బ్యూటీ సలూన్ చేశాం కాబట్టి దానికి చూడండి ఇక్కడ చూస్తేనే మనకి దాని గురించి తెలిసిపోద్ది మనకి. ఓకే క్లియరా? గీత క్లియరా? అర్థమైందా ఇవాళ? గీత ఉన్నారా? ఓకే అమ్మా. వేరే కంపెనీకి సంబంధించినవి తీసుకొని చేయండి. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం.
ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ని మనం జిప్ చేసుకొని మనం మెయిల్ ఎలా చేసుకోవాలి? ఇప్పుడు ఇయన్నీ చేసిన తర్వాత నాకు ఫైల్ ఎలా పంపించాలి అంటే, ఫోల్డర్ ఈ ఫోల్డర్‌ని రైట్ క్లిక్ ఇస్తే మీ దాంట్లో విన్‌రార్ అనే ఫైల్ ఉండాలి. విన్‌రార్ లేకపోతే చేసుకోండి మీ దాంట్లో. విన్‌రార్ అన్నమాట సాఫ్ట్‌వేర్ నేమ్. విన్‌రార్ డౌన్‌లోడ్ అని కొడితే విన్‌రార్ ఇన్‌స్టాల్ అవుతది. అప్పుడు మనకి ఏదైనా సరే ఫైల్ నేమ్ ఇట్లా చేస్తే మనకి ఇలా ఉంటది. యాడ్ టు అచీవ్ అండ్ జిప్ ఫైల్ అన్నమాట. ఇలా చేసిన తర్వాత ఇట్లా ఓకే చేస్తే మనకి ఇలా వస్తది మనకి. ఇప్పుడు ఈ ఫైల్‌ని తీసుకొని మనకు వాట్సాప్ కావాలంటే వాట్సాప్‌లో చేసుకోవచ్చు. లేదా మెయిల్‌కి కావాలంటే మెయిల్‌కని సెండ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? వాట్సాప్ అయితే వాట్సాప్ లేదా మెయిల్‌కైతే మెయిల్. ఇప్పుడు ఈ ఫైల్స్ నేను పంపించాను. ఈ ఫైల్స్‌లో వచ్చేసి మీకు రాసిన కోడ్ మీకు కావాలనుకుంటున్నారు. మీకు కోడ్ కావాలి అనేసి అనుకుంటే దీని దగ్గరికెళ్ళేసి ఈ ఈ అబౌట్ యొక్క కోడింగ్ కావాలంటే దీన్ని క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ విత్ నోట్‌ప్యాడ్ ప్లస్ అంటే ఆ కోడింగ్‌లోకెళ్తారు. లేదు అనుకుంటే దాన్ని క్లిక్ చేస్తే అబౌట్ పేజ్ ఓపెన్ అయితది. దీన్ని క్లిక్ చేసి అబౌట్ పేజ్ ఓపెన్ అయితది. దీన్ని తీసుకెళ్ళి ఓపెన్ విత్ నోట్‌ప్యాడ్ ప్లస్ అంటే కోడింగ్ ఓపెన్ అవుతది. ఈ పేజ్‌ని డాట్ హెచ్‌టీఎంఎల్ అనేసి సేవ్ చేసుకోవాలి మీరు. డాట్ హెచ్‌టీఎంఎల్ సేవ్ చేసుకుంటే హెచ్‌టీఎంఎల్ ఫైల్ అనేది మీకు క్రియేట్ అవుతాయి. క్లియరా? ఇన్ కేస్ మీకు రావట్లేదు. అది ఓపెన్ చేయడం ఎట్లాగో ఓపెన్ చేయడం రావట్లేదు. ఇప్పుడు చూడండి నా దాంట్లో ఏ ఫైల్స్ లేవు మనకి. ఇప్పుడు ఈ ఫైల్ ఓపెన్ చేసి పెట్టుకోండి. నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఈ ఫైల్స్ అన్నీ తీసుకొని అన్నీ సెలెక్ట్ చేసుకొని దీన్నన్ని తీసుకొని దీని మీద పడేయండి. దీని మీద పడేయండి. చూడండి. అదే కోడ్ వచ్చేసి మనకి. ఎన్నో వేస్‌లో మనం ఓపెన్ చేయొచ్చనమాట. ఫైల్‌నొచ్చేసి నోట్‌ప్యాడ్‌లో మనం ఓపెన్ చేస్తున్నామంటే అది కోడింగ్. ఫైల్‌ని బ్రౌజర్‌లో ఓపెన్ చేస్తున్నామంటే దట్ ఈస్ ఔట్‌పుట్. ఈ హెచ్‌టీఎంఎల్ యొక్క ఔట్‌పుట్ వచ్చేసి బ్రౌజర్‌లోనే మనం చూడగలం. బ్రౌజర్‌లో వచ్చేసి ట్యాగ్స్ మనకు డిస్‌ప్లే అవ్వవు. ట్యాగ్ యొక్క ఔట్‌పుట్ మనకు డిస్‌ప్లే అవుతాదన్నమాట మనకి. ఓకేనా? క్లియర్ గదా! సో, రేపటి వరకు టాస్క్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేను రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను. సో, చాలా ఇంపార్టెంట్ ఇది. స్టార్టింగ్ టాస్క్ మీరు కంప్లీట్‌గా చేయలేదనుకోండి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. ఓకేనా? దిస్ ఈస్ టుడే క్లాస్ అన్నమాట.